రెప్పపాటు కాలంలో సుదర్శన చక్రం మకరాన్ని ఖండించి వేయగానే 12 రాశుల్లో ఉండే మకరం సూర్యుని వెనక నక్కింది. నవనిధుల్లోని మకరం కుబేరుని చాటున రక్షణ పొందింది. సముద్రంలో తిరుగాడే మకరాలు ఆదికూర్మం వెనకాల దాక్కున్నాయి. శ్రీహరి చేత సంహరింపబడిన మొసలి శాప విమోచనం పొంది గంధర్వునిగా మారి భగవాన్ని కీర్తించి తన లోకానికి వెళ్ళిపోయాడు. అతగాడు హూహు అనే గంధర్వుడు. పూర్వం ఒకనాడు ఆ గంధర్వుడు తన భార్యలతో సరస్సునందు జలక్రీళ్లాడుతున్నాడు. దేవలుడనే ముని అదే సమయంలో నీటిలో నించుని ధ్యానంలో ఉన్నాడు. అప్పుడు ఆ గంధర్వుడు మునిని ఆట పట్టించుట కొరకై కాలి బొట్నవ్రేలను పట్టుకుని లాగాడు. అది గ్రహించిన ముని తన ధ్యానమునకు భంగము కలిగించినందుకు ఆగ్రహించి మొసలిపై ఈ సరస్సునందే పడి ఉండమని శపించాడు. గంధర్వుడు శాప విమోచన కొరకై వేడుకొనగా ముని శాంతించి, విష్ణు భక్తుడైన గజేంద్రుడు ఈ సరస్సును దిగినప్పుడు నీవు దాని కాలు పట్టుకుని విడవకు. ఆ గజేంద్రుని రక్షించుటకు శ్రీహరి వచ్చి చక్రముచే నిన్ను వధిస్తాడు. అప్పుడు నీ రూపం నీకు సిద్ధించగలదు అని శాప విమోచనాన్ని కల్పించాడు. భగవంతుని గూర్చిన జ్ఞానమును కలిగి ఆయన ఎడ్ల అంతటి భక్తిని ప్రదర్శించిన గజరాజు ఎవరు అని పరీక్షిత్ అడిగిన ప్రశ్నకు సుఖబ్రహ్మ అతడి సందేహమును ఈ విధంగా తీర్చాడు. దక్షిణ పాండ్యదేశరాజైన ఇంద్రద్యుమ్నుడు నారాయణ భక్తుడు. నారాయణ భక్తుడొకటి వలన స్వర్గ సుఖముల కన్నా మోక్షమేమిన్నాయని తలచి ఎల్లవేళలా నారాయణ్ణి ధ్యానించుచుండేవాడు. ఒకసారి ఆ రాజు మలయ పర్వత సానుల్లో ధ్యానంలో ఉన్నాడు. ఆ సమయంలో అటుగా అగస్త్యముని వేయించేశాడు. ఆయన రాకను ధ్యానంలో ఉన్న ఇంద్రద్యుమ్నుడు గమనించలేదు. అగస్త్యుడు కోపించి, తమస్సు మూర్తి భవించినట్లు ఉన్నావు కనుక తమస్సుకు సంకేతమైన ఏనుగువై జన్మించమని శపించాడు. అతడే మరుసటి జన్మలో గజేంద్ర మోక్షంలోని గజరాజు. ఇంద్రద్యుమ్నుడు విష్ణు భక్తుడు కనుక ఆ విధంగా విష్ణువే అతన్ని ఏనుగు రూపంలో జన్మించేట్టు చేశాడు. అతడిలోని అహాన్ని విడిచిపెట్టేలా పరిస్థితులను కలగజేశాడు. గజరూపంలో ఉన్న ఇంద్రద్యుమ్నుడు అహాన్ని విసర్జించి పూర్తిగా శరణు చేసిన తర్వాత మాత్రమే కైవల్యాన్ని పొందగలిగాడు. ఈ కథలో నిస్సహాయ స్థితిలో ఉన్న మనిషి ఏనుగు. ఆ ఏనుగును వేటాడి వెంటాడే పాపాలు మొసలి. సరస్సులోని వరద నీరు సంసారం, ఐహిక విషయాల మీద ఆసక్తి, స్వస్వరూపాన్ని తెలుసుకోలేని అజ్ఞానం, ఇవన్నీ కలిసి మనిషిని సంసార చక్రంలో కట్టిపడేస్తాయి. ఊవిలో కూరుకుపోయేలా చేస్తాయి. చివరకు మానవులు బయటపడలేని జనన మరణ చక్రంలో చిక్కుకుపోయేలా చేస్తాయి. వారిది నిరంతర శ్రమ. ఇహలోక విషయాల మీద అనురక్తిని వర్జించి భగవంతుని వైపు దృష్టి సారించగలిగితే, భగవంతునికి శరణాగతి చేయగలిగితే తిరిగి జన్మించవలసిన అవసరమే రాదు. ముక్తికి మార్గం సుగమం అవుతుంది. అదే గజేంద్ర మోక్షం.